చూద్దాం. 5వ అధ్యాయము 7వ వచనం. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు భూఫలమును విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఏం చేస్తానంటే వ్యవసాయకుడు విత్తనం వేసి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. విత్తనం వేసి మనం ఏం చేస్తాం? విత్తనం వేస్తాం, ఏంగానే పక్కనే మొలవాలంటాం. వేసినాం, ఇప్పుడు మాకు రా 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 అని మనం అడుగుతా అంటాం కదా, మన ఆతృత అంటాం. కానీ వ్యవసాయకుడు అంట ఆ ఫలము వచ్చే వరకు ఆ చెట్టు పెరిగి పైరు వచ్చి దాంట్లో ఉండే కలుపు మొక్కలు చెత్త చెదరం తీసిన తర్వాత అప్పుడు ఫలం వస్తుంది. ఫలం ఉంటిగా రాదు. దేవునికి స్తోత్రం. కలుపులన్నీ కట్ చేస్తారు వాళ్ళు. దానికి కావలసిన ప్రతి దాన్ని కూడా తొలగించి ప్రతి దాన్ని కూడా తీసేసి ఏం చేస్తారు? అప్పుడు ఫలం వచ్చేటట్టు దాన్ని సిద్ధపరుస్తారు. దేవునికి మహిమ కలుగుగాక. 8వ వచనం మనం ఒకసారి చూద్దాం. ప్రభు రాక సమీపించినది కనుక మీరును వధువుల్లాగా తయారవ్వాలి. ఎట్లా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓపిక తోటి. మనకు ఓపిక అనేవరకే నశించిపోతుంది ఓపిక. దేవునికి స్తోత్రం. ఎట్లా అంట? ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. దేవునికి మహిమ కలుగుగాక. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మనకి ఈరోజు. దేవునికి స్తోత్రం. ఓపిక ఎంతవరకు కావాలంట అంటే ఆఖరికి ఇంకా లేదు, నేను ఓర్చుకోలేను, నేను సహించలేను, నాతో అవ్వదు అనుకునే దగ్గర కూడా మనం ఓర్చుకోవాలి. అమ్మో ఇది నేను చేయలేనేమో, ఇది వల్ల రాదు, ఇది జరగదు మనకంటే అక్కడ కూడా మనకు ఓపిక కావాలంట. చాలా ఇంపార్టెంట్. దేవుడు ఒకటే మాట అంటాడు. ఏమంటారు? సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము. తీర్పు ఉందా మనకి? మహిమ కలుగుగాక. తీర్పు పొందకుండా, దేవునికి మహిమ కలుగుగాక, పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు. ఇది చాలా మనకి ఇష్టం. వాళ్ళు అట్లా పోగానే అట్లా చేసి ఇంట్లో చేసి ఇది చేసి అది చేసి ఫస్ట్ మనం చోలు కొరికి తర్వాత అప్పుడు మాట్లాడతాం. కానీ ఇక్కడ ఏమంటాడు? సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం కావాలంట? సంగకుండా ఉండడానికి కూడా ఓపికనే కావాలంట. దేవునికి స్తోత్రం. ఓపిక చాలా ఇంపార్టెంట్. ఎంత ఓర్చుకుంటే మనము అంత చేయగలుగుతాం. దేవునికి మహిమ కలుగుతాం. అందుకే ఓపిక మనం కావాలంటే 10 మంది పిల్లల్ని తెచ్చుకొని పెట్టుకోవాలి. వాళ్ళు చేస్తున్న అందరికి మనం బుర్ర పోతుంది. కానీ మనం ఏం చూపించాలా? ఓపికనే చూపాలి. వేసి ఒకటి కొడతామా? కొడితే రెండోసారి మళ్ళీ పిల్లలు తెస్తారా? తల్లిదండ్రులు మా ఇంట్లో పెట్టుకోమా. ఏం చేయాలి? అల్లరి చేసినా మనం వాళ్ళని ప్రేమతోటి లాలించాలి, ప్రేమతోటి వాళ్ళని బుజ్జగించాలి. లేకపోతే రారు, వాళ్ళు మన దగ్గరికి రారు. అసలు మనం ఒక్కసారి గదిరించినామంటే పిల్లల దగ్గరికి రారు. దేవునికి మహిమ కలుగుగాక. ఏం చేయాలంట? ఒకరి మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. నా సహోదరులారా, మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఏమని? సహోదరులారా. దేవునికి స్తోత్రం. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను, దేవునికి స్తోత్రం. ఏమిటంట? సంతోషంతో ఆనందంతో వాళ్ళు మంచి మంచి కార్లలో తిరుగుతూ ఒక్క మాట కూడా పడకుండా ఏం చేసిరంటే వాళ్ళు శ్రమానుభవం మాదిరిగా పెట్టుకోనండి. వాళ్ళు ఏం చేసిరట? శ్రమలు అనుభవిస్తూ సంఘాన్ని పోషించినట. శ్రమలు అనుభవిస్తూ వాళ్ళు విశ్వాసాలను పోషించినట. దేవునికి మహిమ కలిగిందాక. ఇక్కడ ఒకటే మాట అంటుండు. ఏమంటుండు? వాళ్ళు బోధించేటప్పుడు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. మనం ఏమనుకుంటాం? బాగానే పులిపిటెక్కి మైక్ పట్టుకొని దీని వెనకాల ఏముంటది? చాలా స్ట్రగుల్ ఉంటుంది. అదేం కనబడదు. దేవుడికి మహిమ కలుగుగాక. సేమ్ వీళ్ళు ఎట్లుంటారు, మేము కూడా అట్లనే ఉండాలి అంటే అది కుదరదు. దేవుడికి మహిమ కలుగు. అది రావాలి అంటే మనం ఏం చేయాలంట? దేవుడికి మహిమ కలుగుగాక. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకోండి. సహించిన వారిని. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలా? సహించాలి. అందుకే సహించడానికి మనం ఏం చేయాలంటే స్కూల్లో పోయి కూర్చోవాలి. మస్తు పిల్లలు దొరుకుతారు కదా, వాళ్ళని మనం కొంచెం
బుజ్జగించి లాలించి వాళ్ళ దగ్గర ఓర్పు నేర్చుకుంటే ఇంట్లో ఓర్చుకోవచ్చు. ఇంట్లో మనం అస్సలు ఒక మాట అంటే 4 మాటలు అంటాం. అందరి స్కూల్లో పిల్లలు దొరుకుతారు. దేవునికి స్తోత్రం. అనగా ఏమంటారు ఇక్కడ? ఓపికని చూపించాలి. ఎంతైనా కూడా సహించిన వారిని ధన్యులు అనుకొనిచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. దేవునికి స్తోత్రం. యోబు ఏమన్నాడు? స్టార్టింగ్ పెద్ద లిస్ట్ చదివిండు, లాస్ట్ చెప్పిండు. దేవుడు ఏమని లాస్ట్ చెప్పాల్సింది ఫస్ట్ కి చెప్పేసిండు. ఏమని? యోబు నీతిమంతుడు, ఆ ప్రాంతం అంతటికి చాలా మంచివాడు అంటాం. యోబు కూడా ఒక మాట చెప్తారు, మనం కూడా చెప్తాం. ఏమని? నేను చాలా గ్రేట్ తెలుసా మీకు, ఎంత మంచిదాన్ని, వచ్చిన వాళ్ళందరినీ తీటెలో పడతాం కదా. యోబు అంటాడు 29లో ఏమంటాడు? నేను మాట్లాడుతుంటే ఇట్లా నా మాటల కోసము వాళ్ళు వేచి ఉంటారు. వాళ్ళు నేను మాట్లాడిన దగ్గర అంతా కూడా గుత్తులు మాటలు పట్టుకుంటారు. తల్లి లేని వాళ్ళు, తండ్రి లేని వాళ్ళు, విధవరాలు అందరూ కూడా ఇట్లా లైన్ ఉంటారు. ఎందుకంటే నా మాటలు వాళ్ళకి దీవెనకరం. 29 అధ్యాయం చదవండి, మనకి టైం లేదుగా, తర్వాత చదువుకోండి. దేవునికి స్తోత్రం. ఏమంటుంది ఇక్కడ? అది జరగడానికి కూడా యోబుకి ఏమవసరమైందంట? ఓపిక అవసరమైందంట. దేవునికి స్తోత్రం. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో, ఎవరైనా దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. నా సహోదరులారా, ప్రాముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశం తోడని, భూమి తోడని, మరి దేని తోడని ఒట్టు పెట్టుకొనగా మీరు తీర్పు పాలు కాకుండానట్లు ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అంతే. ఎస్ఆర్ నో, అంతే. ఒకటే క్వశ్చన్ కి ఆన్సర్, అవునా కాదా, అంతే. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఇవన్నీ కూడా జరగడానికి